హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th బయాలజీలోని కణజాలాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే 9th బయాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అవి చేసుకుని చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. హరిత కణజాలంకి మరో పేరేమిటి? హరిత కణజాలంకి మరో పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఫ్లోరెట్ కైమా. ఫ్లోరెట్ కైమా. మృదు కణజాలాన్ని ఏమని అంటారు? మృదు కణజాలాన్ని ఏమని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలం ఏది? మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మతులను నిర్వహించే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం. మొక్క బయటిపై పొరలను ఏర్పరిచే కణజాలం ఏది? మొక్క బయటిపై పొరలను ఏర్పరిచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, త్వచ కణజాలం. త్వచ కణజాలం. పెరుగుదల చూపించు కాండం వేరు కొన భాగాల్లో ఉండే విభాజ్య కణజాలం ఏది? పెరుగుదల చూపించు కాండం వేరు కొన భాగాల్లో ఉండే విభాజ్య కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, అగ్ర విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం. త్వచ కణజాలం ఏర్పరిచేది ఏది? త్వచ కణజాలాన్ని ఏర్పరిచేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలం. పత్ర రంధ్రములు ఏ పొరనందు ఉంటాయి? పత్ర రంధ్రములు ఏ పొరనందు ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, బాహ్య స్వచం. బాహ్య స్వచం. పత్ర రంధ్రము ఏ కణములచే ఆవరించబడి ఉంటుంది? పత్ర రంధ్రము ఏ కణజములచే ఆవరించబడి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సహకణాలు. సహకణాలు. రోజ్వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది? రోజ్వుడ్ వృక్షమునందు దారువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, 330 అడుగులు. 330 అడుగులు. హరిత రేణువులు కలిగిన మృదు కణజాలం పేరు ఏమిటి? హరిత రేణువులు కలిగినటువంటి మృదు కణజాలం పేరేమిటి? ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, హరిత కణజాలం. హరిత కణజాలం. వేటి పెరుగుదల కొన భాగాలలో విభాజ్య కణజాలం ఉంటుంది? వేటి పెరుగుదల కొన భాగాల్లో విభాజ్య కణజాలం ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, వేరు మరియు కాండం. వేరు మరియు కాండం. కాండం కొన భాగంలో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది ఏది? కాండం కొన భాగాల్లో ఉండి పెరుగుదలకు కారణమయ్యేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం. కాండం లావుగా పెరగడానికి కారణం ఏమిటి? కాండం లావుగా పెరగడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం. పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత? పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, 2. 2. మొక్క దేహంలో ఎక్కువ భాగం దేనితో నిర్మించబడి ఉంటుంది? మొక్క దేహంలో ఎక్కువ భాగం దేనితో నిర్మించబడి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి,
సంధాయక కణజాలం. సంధాయక కణజాలం. నిల్వ చేసే కణజాలం దేనిని నిల్వ చెయ్యదు? నిల్వ చేసే కణజాలం దేనిని నిల్వ చేయదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి గాలి. గాలి. గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వాతయుత కణజాలం. వాతయుత కణజాలం. నీటి మొక్కలు కలిగి ఉండే కణజాలం ఏది? నీటి మొక్కలు కలిగి ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వాతయుత కణజాలం. వాతయుత కణజాలం. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి నెహేమియా గ్రూ. నెహేమియా గ్రూ. మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం ఏది? మొక్కల యొక్క వంగగలిగే భాగాలలో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్థూలకోణ కణజాలం. స్థూలకోణ కణజాలం. సజీవ నిర్జీవ రెండు రకాల కణాలను కలిగి ఉండేది ఏది? సజీవ మరియు నిర్జీవ రెండు కణాలను కలిగి ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ దారువు. దారువు. కాండం యొక్క వ్యాసం దేని కారణంగా పెరుగుతుంది? కాండం యొక్క వ్యాసం దేని కారణంగా పెరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పార్శ్వవిభాజ్య కణజాలం. పార్శ్వవిభాజ్య కణజాలం. ఏ కణాలలో రిక్తికలు లేవు? ఏ కణాలలో రిక్తికలు లేవు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి విభాజ్య కణజాలంలో. విభాజ్య కణజాలంలో. ఎపిడెర్మిస్ యొక్క పని కానిదేది? ఎపిడెర్మిస్ యొక్క పని కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి నీటి ప్రసరణ. నీటి ప్రసరణ. మానవ శరీరంలో కొవ్వులు ఎలా నిల్వ చేయబడతాయి? మానవ శరీరంలో కొవ్వులు ఎలా నిల్వ చేయబడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కొవ్వు ఎపిథీలియం. కొవ్వు ఎపిథీలియం. బోన్ మ్యాట్రిక్స్ లో ఏది సమృద్ధిగా ఉంటుంది? బోన్ మ్యాట్రిక్స్ లో ఏది సమృద్ధిగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కాల్షియం మరియు ఫాస్ఫరస్. కాల్షియం మరియు ఫాస్ఫరస్. స్వచ్ఛంద కండరాలు ఎందులో కనిపిస్తాయి? స్వచ్ఛంద కండరాలు ఎందులో కనిపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి అవయవాలు. అవయవాలు. జీవితాంతం నిరంతరం అలసట లేకుండా పనిచేసే కండర కణజాలం ఏది? జీవితాంతం నిరంతరం అలసట లేకుండా పనిచేసే కండర కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి గుండె కండరం. గుండె యొక్క కండరం. శరీరంలోను మృదులాస్థి కణజాలంలో కింది వాటిలో ఏ కణాలు కనిపిస్తాయి? శరీరంలోను మృదులాస్థి కణజాలంలో కింది వాటిలో ఏ కణాలు కనిపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కాండ్రోసైట్లు. కాండ్రోసైట్లు. ఫ్లోయంలో ఉండే డెడ్ ఎలిమెంట్ ఏది? ఫ్లోయంలో ఉండే డెడ్ ఎలిమెంట్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ఫ్లోయం ఫైబర్స్. ఫ్లోయం ఫైబర్స్. కింది వాటిలో ఏది పరిపక్వత సమయంలో తమ కేంద్రకాన్ని కోల్పోదు? కింది వాటిలో ఏది పరిపక్వత సమయంలో తమ కేంద్రకాన్ని కోల్పోదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సహచర కణాలు. సహచర కణాలు. పొడవైన జుట్టు అనేక శాఖలను కలిగి ఉంటుంది. కొమ్మలలో నీటి ప్రవాహానికి సహాయపడే కణజాలం ఏది? పొడవైన జుట్టు అనేక శాఖలను కలిగి ఉంటుంది. కొమ్మల్లో నీటి
రక్త ప్రవాహానికి సహాయపడే కణజాలాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి జిలెమ్ పరెంచైమా. జిలెమ్ పరెంచైమా. చెరుకు యొక్క కొనను పొలం నుండి తీసివేస్తే అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటి? చెరుకు మొక్క యొక్క కొనను పొలం నుండి తీసివేస్తే అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఇంటర్ కాలనీ మెరిస్టెమ్. ఇంటర్ కాలనీ మెరిస్టెమ్.